Good afternoon to one and all. I am R.V. Kiran, Assistant Professor, Department of Mechanical Engineering, Chevrolet Engineering College. Today in this class, we are going to discuss one more model in the turning moment diagrams. This is my 26th class regarding to the subject dynamics of machinery. So in the earlier classes, we have discussed about the different models in turning moment diagrams, that is energy models and area models. And today we are going to section it on the different area model. So let's see the problem. So this is the given problem. The turning moment diagram for a 4-stroke gas engine may be assumed for simplicity to be represented by 4 triangles, the areas of which from the line of zero pressure are as follows. And they have given the different areas of strokes. First one is the suction stroke, compression stroke, expansion stroke, and exhaust stroke. And each meter square of area represents 3 meganewton meter energy, assuming the resisting torque to be uniform. Find the mass of the rim of a flywheel required to keep the speed between 202 and 198 rpm. The mean radius of the rim is 1.2 meters. So this is the given data for the question. So they have given the example for turning moment diagram for a 4-stroke gas engine. So in the 4-stroke gas engine, we have different types of 4 strokes, that is suction stroke, compression stroke, expansion stroke, and exhaust stroke. So these are the 4 types of strokes they are given, and energy of the 4 strokes have been given. So before going to draw a turning moment diagram, so turning moment diagram draw చేసుకోవడానికి ముందలకమ్మా వాడు ఏమి ఇచ్చాడో చూడాలి క్వశ్చన్ లో. సో వాడు ఇచ్చింది 4-stroke గ్యాస్ ఇంజిన్. సో 4-stroke గ్యాస్ ఇంజిన్ లో మనకి రెగ్యులర్ 4 strokes ఉంటాయని తెలుసు మనకి. సో సక్షన్ స్ట్రోక్ ఒకటి, కంప్రెషన్ స్ట్రోక్ ఒకటి, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఒకటి, ఎగ్జాస్ట్ స్ట్రోక్ ఒకటి. కానీ లాస్ట్ మోడల్స్ లో చూస్తే మనం టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేది వాడు ఎనర్జీస్ అనేవి డైరెక్ట్ గా ఇచ్చాడు, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేదు, డైరెక్ట్ గా స్ట్రోక్స్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ లో ఇంట్రడక్షన్ లో చూసినట్టయితే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కి డిఫరెంట్ సైకిల్ అంటే డిఫరెంట్ ఇంజిన్స్ కి తీసుకున్నాం. సో అలాగే 4-stroke గ్యాస్ ఇంజిన్ కి వచ్చేసరికి సక్షన్ స్ట్రోక్ లో మనం నెగిటివ్ లూప్ లో తీసుకుంటున్నాం అన్నమాట. సో సక్షన్ స్ట్రోక్ అనేది నెగిటివ్ లూప్ లో స్టార్ట్ అయ్యింది, కంప్రెషన్ స్ట్రోక్ కూడా నెగిటివ్ లూప్ లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వచ్చేసరికి మాత్రమే మనకి పాజిటివ్ లూప్ లో కలుస్తుందమ్మా. మళ్ళీ ఎగ్జాస్ట్ స్ట్రోక్ వచ్చేసరికి నెగిటివ్ లూప్ లోకి వచ్చింది. సో మనకి ఇచ్చిన డేటాకి టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది. సో మీకు తెలుసు ఆల్రెడీ వర్టికల్ లైన్ మొత్తాన్ని టర్నింగ్ మూమెంట్ అనుకుంటా, హారిజాంటల్ లైన్ మొత్తాన్ని కూడా క్రాంక్ యాంగిల్ అనుకుంటున్నాను.
ఇక్కడ మీకు క్వశ్చన్ లో చూస్తే మనకి 4 ఏరియాస్ ఇచ్చారమ్మా. 4 ఏరియాస్ కూడా ఎనర్జీస్ ఇచ్చేసారు. సో ఇక్కడ చూడండి, సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. సో ఇలా 4 స్ట్రోక్స్ కి 4 ఏరియాస్ ఇచ్చారు, ఎనర్జీ ఏరియాస్ ఇచ్చేసారు అనమాట. సో సక్షన్ స్ట్రోక్ అనుకుంటున్నాను A1 అనుకుంటున్నా, కంప్రెషన్ స్ట్రోక్ A2, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వచ్చేసరికి A3, ఎగ్జాస్ట్ స్ట్రోక్ A4. అలా నేను ఈ ఏరియాస్ ని తీసుకున్నాను. అలా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ గివెన్ డేటా చూసి తర్వాత డయాగ్రామ్ వద్దామమ్మా. సో ఫస్ట్ గివెన్ డేటా రాద్దామమ్మా. సో సక్షన్ స్ట్రోక్ ని A1 అనుకుంటున్నాను నేను. కంప్రెషన్ స్ట్రోక్ ని A2 అనుకుంటున్నానమ్మా. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ని A3 అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ ని A4. సో ఇలా 4 స్ట్రోక్స్ ని 4 ఏరియాస్ గా తీసుకుంటున్నాను, A1, A2, A3 అండ్ A4. నెక్స్ట్, అస్యూమింగ్ ది రెసిస్టింగ్ టార్క్ టు బి యూనిఫామ్, ఫైండ్ ది మాస్ ఆఫ్ ది ఫ్లైవీల్. సో మాస్ కనుక్కోమన్నారమ్మా. తర్వాత ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చారు, N1, N2. N1 వచ్చేసరికి 202 RPM, N2 వచ్చేసరికి 198 RPM. సో N1 వచ్చేసరికి 202 RPM, N2 వచ్చేసరికి 198 RPM. Next, the mean radius of the rim is 1.2 meters. So mean radius అన్నాడు, దాన్ని క్యాపిటల్ R గా తీసుకుంటున్నాను. క్యాపిటల్ R is equal to 1.2 meters. So this is the given data. So N1 వచ్చేసరికి 202 RPM, N2 వచ్చేసరికి 198 RPM, R వచ్చేసరికి 1.2 meters. Next, ఇలా టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలమ్మా. సో వర్టికల్ యాక్సిస్ లోకి వచ్చేసరికి టర్నింగ్ మూమెంట్, హారిజాంటల్ యాక్సిస్ కి వచ్చేసరికి క్రాంక్ యాంగిల్. నెక్స్ట్ క్రాంక్ యాంగిల్ వచ్చేసరికి 4 స్ట్రోక్స్ అన్నాడు కాబట్టి 4π గా తీసుకుంటున్నాను.
సో 4 స్ట్రోక్స్ అన్నాడు కాబట్టి పై 2 పై 3 పై అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి 4 పై. సో లైన్ ఆఫ్ జీరో ప్రెషర్ అనుకుంటున్నాం. సెంటర్ ఇవ్వ అనుకున్నాము ఫస్ట్. సో ఫస్ట్ మనకి ఏరియా ఎంత ఇచ్చారు, A1 ఇచ్చారు. సో A1 అనేది సక్షన్ స్ట్రోక్ అమ్మ. సో సక్షన్ స్ట్రోక్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ లోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి నెగిటివ్ లూప్ లో తీసుకుంటున్నాను నేను. సో అందుకని ఇలా తీసుకున్నానమ్మా. నెక్స్ట్ కంప్రెషన్ స్ట్రోక్ కూడా నెగిటివ్ లూప్ లోనే వచ్చింది, దాన్ని కూడా నెగిటివ్ లూప్ లో తీసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వచ్చేసరికి పాజిటివ్ లూప్ లో వచ్చింది. సో దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాను, అంటే లైన్ పైకి తీసుకున్నాను. లాస్ట్ వన్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ కూడా నెగిటివ్ లూప్ లో తీసుకున్నాను. సో ఇలా 4 లూప్స్ ని 4 ట్రయాంగిల్స్ కింద తీసుకురావచ్చమ్మా మనం. సో అలా తీసుకోగానే మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్ లోకి వచ్చేసరికి హైయెస్ట్ పాయింట్ వచ్చేసరికి టీ మాక్సిమం గా తీసుకోవచ్చు. సో హైయెస్ట్ పాయింట్ టీ మాక్సిమం తీసుకుంటున్నాం. టీ మీన్ అనేది అప్పుడే రాదమ్మా. టీ మీన్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని తీసుకుంటున్నాం. టీ మీన్ అనేది అప్పుడే రాదు మనకి. సో ఇలా డ్రా చేసుకున్నాను నేను. సో ఇవన్నీ నెగిటివ్ లూప్స్ కాబట్టి వీటికి తీసుకోలేము. పాయింట్స్ వచ్చేసరికి పాజిటివ్ లూప్ లో తీసుకున్నాను, ఎందుకంటే మనకి టీ మీన్ నుంచి పైన ఉన్న ట్రయాంగిల్ లో మాత్రమే డెల్టా ఈ అనేది ఫైండ్. సో అందుకని టీ మీన్ పైన ఉండే ఏరియాని మొత్తాన్ని కూడా డెల్టా ఈ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇలా టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి the areas below the zero line of pressure are taken as negative while the areas above the zero line of pressure are taken as positive. సో అలా జీరో లైన్ పైన అన్ని పాజిటివ్ గా, కింద అన్ని నెగిటివ్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు దానికి ఫార్ములా తీసుకోవచ్చమ్మా. ఫార్ములా అంటే ఏం లేదు, పాజిటివ్ లూప్ లో నుంచి నెగిటివ్ లూప్స్ అన్నిటిని తీసేయటం మనకి. సో నెట్ ఏరియా, సో నెట్ ఏరియా ఇస్ ఈక్వల్ టు పాజిటివ్ లూప్ లో ఉంది మనకి A3 కదమ్మా. సో A3 ఏరియా ఒక్కటే మనకి పాజిటివ్ లూప్ లో ఉంది, అది మైనస్. సో A3 మైనస్ A1 ప్లస్ A2 ప్లస్ A4. సో A1 A2 A4 అనే నెగిటివ్ లూప్స్ లో ఉన్నాయి మనకి.
సో A3 వాల్యూ అంటే 6.8 మనకి 6.8 into 10 power minus 3. సో ఆల్రెడీ గివెన్ డేటాలో ఇచ్చారమ్మా అది. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ is equal to 6.8 into 10 power minus 3 మైనస్ A1 వాల్యూ వచ్చేసరికి 0.445 into 10 power minus 3 plus A2 వాల్యూ 1.7 into 10 power minus 3 plus A4 వాల్యూ వచ్చేసరికి 0.65 into 10 power minus 3. సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ గా 4 into 10 power minus 3 మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది నెట్ ఏరియా. సో నెట్ ఏరియా కనుక్కోవడానికి అలా తీసుకుంటున్నాం. సో టోటల్ పాజిటివ్ ఎనర్జీస్ లోంచి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తే రిమైనింగ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా నెట్ ఏరియా కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, సిన్స్ ది ఎనర్జీ స్కేల్ ఈజ్ 1 మీటర్ స్క్వేర్. ఇప్పుడు 1 మీటర్ స్క్వేర్ ని వాడు 3 మెగా న్యూటన్స్ ఇచ్చారమ్మా మనకి. సో 3 మెగా న్యూటన్స్ అంటే 3 into 10 power 6 న్యూటన్ మీటర్. సో 3 into 10 power 6 న్యూటన్ మీటర్. ఇప్పుడు నెట్ వర్క్ డన్ పర్ సైకిల్ కనుక్కోవాలి. సో ఆ సైకిల్ మొత్తంలో కూడా ఎంత వర్క్ డన్ అవుతుంది. సో ఆల్రెడీ నెట్ ఏరియా తెలుసు మనకి. నెట్ ఏరియా అనేది కనుక్కున్నాం. ఇప్పుడు నెట్ స్కేల్ ఎనర్జీ వచ్చేసింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేసింది. సో 4 into 10 power minus 3 అనేది నెట్ ఏరియా మనకి. నెక్స్ట్ నెట్ ఎనర్జీ స్కేల్ వచ్చేసరికి 3 into 10 power 6 వచ్చింది. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 12 into 10 power 3 న్యూటన్ మీటర్ అనేది మనకి నెట్ వర్క్ డన్ పర్ సైకిల్. సో నెట్ వర్క్ డన్ పర్ సైకిల్ అనేది 12 into 10 cube న్యూటన్ మీటర్ వచ్చిందమ్మా. నెక్స్ట్, వర్క్ డన్ పర్ సైకిల్. సో వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు T mean into 4 న్యూటన్ మీటర్. సో ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అవుతుందమ్మా. సో నెక్స్ట్ వర్క్ డన్ పర్ సైకిల్ వచ్చేసరికి ఈక్వేషన్ 2 అవుతుంది. సో ఫ్రమ్ ది ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండింటి నుంచి T mean is equal. సో T mean అనేది తీసుకుంటున్నాం. T mean is equal to అంటే ఇదమ్మా G. సో FG లైన్ అనేది కనుక్కోవాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో T mean is equal to FG. సో FG అంటే 12 into 10 cube divided by 4. సో ఆల్రెడీ ఇక్కడ 12 into 10 cube ఉంది. 4 న్యూటన్ మీటర్ అనేది ఇక్కడ ఉంది. సో T mean ఒక్కటికి బయటికి తీసుకొస్తే T mean is equal to 12 into 10 cube divided by 4. టోటల్ గా 955 న్యూటన్ మీటర్ వచ్చింది. T mean అనేది వాల్యూ మనకి 955 న్యూటన్ మీటర్ వచ్చింది. నెక్స్ట్, సో వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అంటే A3 అన్నమాట. సో A3 ఇంటూ ఎనర్జీ స్కేల్. ఎనర్జీ స్కేల్ వచ్చేసరికి 3 into 10 power 6 మనకి. ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వచ్చేసరికి 6.8 into 10 power minus 3. సో టోటల్ క్యాల్కులేట్ చేస్తే 20.4 into 10 cube న్యూటన్ per meter వస్తుంది. సో 20.4 into 10 cube Newton meter. So that is the value for work done during expansion stroke.
ఇప్పుడు మళ్ళీ వర్క్ డన్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ తీసుకుంటున్నాను థియరిటికల్ గా. సో అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నానమ్మా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటున్నారు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఏ బి సి, ఈ ట్రయాంగిల్ ని తీసుకుంటున్నానమ్మా. సో అప్పుడు ఏమైంది, హాఫ్ ఇంటూ బిసి ఇంటూ ఏజీ. సో హాఫ్ ఇంటూ బిసి ఇంటూ ఏజీ. సో హైట్ విడ్త్ తీసుకుంటున్నాం. ఇది హైపోటన్యూస్ లో అవుతాయి అమ్మ, రెండు హైపోటన్యూస్ లో అవుతాయి. హాఫ్ ఇంటూ బిసి ఇంటూ ఏజీ. ఏజీ అంటే హైట్, బిసి అంటే విడ్త్ తీసుకుంటే బిసి విడ్త్ వచ్చేసరికి ఒక్కొక్క స్ట్రోక్ కి మనం తీసుకునే యాంగిల్ ఎంత అంటే పై. సో అందుకని పై తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటూ ఏజీ, ఏజీ వాల్యూ తెలియదు, టోటల్ గా వేస్తే 1.571 ఇంటూ ఏజీ వస్తుంది. సో 1.571 ఇంటూ ఏజీ. సో ఇప్పుడు 3 and 4 ఈక్వేషన్స్ నుంచి మనం తీసుకుంటే ఏజీ వాల్యూ అనేది తీసుకోవచ్చు కదా. సో 3, 4 ఈక్వేషన్స్ తీసుకుంటే ఏజీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 3 and 4, AG is equal to, so AG is equal to 20.4 into 10 cube divided by 1.57. సో AG వాల్యూ ఒక్కటి బయటికి తీసుకొస్తున్నాను. సో బయటికి తీసుకొస్తే 20.4 into 10 cube by 1.57. టోటల్ క్యాల్కులేట్ చేస్తే 12,985 న్యూటన్ మీటర్స్. సో AG యొక్క వాల్యూ 12,985 న్యూటన్ మీటర్స్. ఇప్పుడు ఎక్సెస్ టార్క్ కనుక్కోవాలమ్మా. ఎక్సెస్ టార్క్ అంటే ఏఎఫ్. సో ఇది వచ్చేసరికి మీన్ వాల్యూ మనకి. సో ఎఫ్ వరకు మీన్ వాల్యూ, పైన వచ్చింది మొత్తం కూడా ఎక్సెస్ కదా మనకి. సో ఆ వాల్యూ కనుక్కోవాలి, ఏఎఫ్ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏజీ మైనస్ ఎఫ్జి. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏజీ మైనస్ ఎఫ్జి. సో ఏజీ తెలుసు, ఎఫ్జి తెలుసు, రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12,030 న్యూటన్ మీటర్స్ వచ్చిందమ్మా. సో 12,030 న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను నేను, సేమ్ లాస్ట్ మోడల్ లాగే సిమిలర్ ట్రయాంగిల్స్, ఏడిఈ ఒకటి, ఏబిసి ఒకటి. సో ఏడిఈ వచ్చేసరికి ఎక్సెస్ ట్రయాంగిల్, ఏబిసి వచ్చేసరికి నార్మల్ ట్రయాంగిల్. సో అప్పుడు డిఈ బై బిసి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఎఫ్జి అవుతుంది. డిఈ బై బిసి ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ బై ఏజీ. సో దీంట్లో మనకు తెలియాల్సింది ఏందమ్మా, డిఈ ఒకటే, బిసి తెలుసు, ఏఎఫ్ తెలుసు, ఏజీ తెలుసు. సో అప్పుడు డిఈ ఒకటి బయటికి తీసుకొస్తున్నాను. టోటల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే 2.9 రేడియన్స్ వచ్చింది. సో వాల్యూ వచ్చేసరికి 2.9 రేడియన్స్. సో మీకు మ్యాథమెటిక్స్ లో చూస్తుంటారు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి తీసుకోవటం. సో ఇలా అమ్మా. సో ఇది వచ్చేసరికి పాయింట్ ఏ,
BC. తర్వాత ఇది D, ఇది E. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి లార్జ్ ట్రయాంగిల్ ABC, ఇంకొకటి వచ్చేసరికి AD, ఈ స్మాల్ సో ఇక్కడ వరకు మనకి మీన్ లైన్ ఉంది. సో మీన్ లైన్ అనేది DE వరకు ఉంది. సో ఇది పైన మొత్తం కూడా యాక్సిస్ ట్రయాంగిల్ మనకి. సో ఇదంతా కూడా యాక్సిస్ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఆ ఏరియా కనుక్కుంటున్నాం. సో అప్పుడు DE by BC. సో రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి రెండు ప్యారలల్ ఎడ్జెస్ తీసుకున్నామా. DE by BC is equal to AF అన్నాడు. F అంటే ఇది. FG. AF by AG. సో ఇలా తీసుకుంటే మనకి సో మనకు తెలియాల్సింది DE లెంత్ ఒక్కటే కదా, ఈ లెంత్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో అందుకని తీసుకుంటున్నాను. తీసుకుంటే టోటల్ సబ్స్టిట్యూట్ చేసి 2.9 రేడియన్స్ వచ్చింది. సో టోటల్ గా 2.9 రేడియన్స్ వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మాక్సిమం ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ కనుక్కోవచ్చు దీని నుంచి. డెల్టా E. డెల్టా E అంటే ఆల్రెడీ చెప్పాం, చిన్న ట్రయాంగిల్ అమ్మా. ఎక్సెస్ ట్రయాంగిల్ ఉంది కదా, ఆ ట్రయాంగిల్ నే డెల్టా E అనుకుంటున్నాం. సో ఈ ట్రయాంగిల్ యొక్క ఎనర్జీ కనుక్కుంటే మనకి సరిపోతుంది. సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ADE. ఇక్కడ ఏరియా ఆఫ్ ADE లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా? 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ADF ఒకటి, AFE ఒకటి, 2 ట్రయాంగిల్స్. సో అప్పుడు 2 ట్రయాంగిల్స్ ను మనం ఫార్ములా తీసుకోవచ్చు కదా, ½ ఇంటూ AF ఇంటూ FD ఒకటి, ½ ఇంటూ AF ఇంటూ FE ఒకటి. ఇక్కడ కూడా అదే చేశారు, ½ ఇంటూ D ఇంటూ AF ఒకటి. సో డైరెక్ట్ గా ఒకే ట్రయాంగిల్ తీసుకున్నారు. ½ ఇంటూ DE ఇంటూ AF తీసుకుంటే DE అంటే ఇదమ్మా. సో DE అనేది ఆల్రెడీ మనకి వాల్యూ తెలుసు, ఇక్కడ వచ్చింది 2.9 రేడియన్స్ వచ్చింది. సో AF వచ్చేసరికి కూడా లెంత్ తెలుసు అమ్మా. AF అనేది 12,030 వచ్చింది. సో రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే ½ ఇంటూ 2.9 అంటే DE వాల్యూ ఇంటూ 12,030 న్యూటన్ మీటర్స్. సో టోటల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే 17,444 న్యూటన్ మీటర్స్ వచ్చింది. సో 17,444 న్యూటన్ మీటర్స్. ఇప్పుడు లాస్ట్ మనం కనుక్కోవాల్సింది మాస్ ఆఫ్ ది రిమ్ ఆఫ్ ఏ flywheel. So we need to find the mass of the rim of a flywheel. So mass అంటే m small m కదమ్మా. So we are taking small m as the mass of rim of a flywheel in kg. Next, capital N is equal to N1 plus N2 by 2. So capital N is equal to N1 plus N2 by 2. Total గా వేస్తే N1 తెలుసు, N2 తెలుసు అమ్మా మనకి. గివెన్ డేటాలో ఉంది. N1 వచ్చేసరికి 202 RPM, N2 వచ్చేసరికి 198 RPM డివైడెడ్ బై 2.
టోటల్ వేసుకుంటే 200 ఆర్పిఎం అనేది మనకు వస్తుంది. సో క్యాపిటల్ ఎన్ అనేది 200 ఆర్పిఎం. సో నెక్స్ట్, సో లాస్ట్ స్టెప్ అమ్మ. సో మాస్ కనుక్కోవాలంటే మనకు ఒక డిఫైన్డ్ ఫార్ములా కావాలి. సో ఆ డిఫైన్డ్ ఫార్ములా వచ్చేసరికి మాక్సిమం ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటున్నాను. సో మాక్సిమం ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఏ డిఫైన్డ్ ఏరియా. సో డెల్టా E is equal to pi square by 900 into mr square into n into n1 minus n2. సో ఇదమ్మా ఫార్ములా. డెల్టా E is equal to pi square by 900 into mr square n into n1 minus n2. So this is the defined formula. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా ఫార్ములా నోట్ చేసుకోవాలి మీరు. సో ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ డెల్టా E అనేది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసామమ్మా. 17,444 వచ్చింది. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను దాన్ని. 17,444 is equal to pi square by 900 into mass m తెలియదమ్మా మనకి. సో m తెలియదు కాబట్టి r అంటే 1.2 హోల్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ N ఇప్పుడు వచ్చిందిగా 200 ఆర్పిఎం ఇంటూ 200 ఇంటూ n1 మైనస్ n2 అన్నాడు. n1 అంటే 202 ఆర్పిఎం, n2 వచ్చేసరికి 198 ఆర్పిఎం. సో సబ్స్టిట్యూట్ చేసాము టోటల్ గా వాల్యూస్ ని. సో పై స్క్వేర్ బై 900 ఇంటూ, సో m తెలియదు మనకి, ఇక్కడ m వాల్యూ అనేది తెలియదు. సో m వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో r అంటే 1.2, క్యాపిటల్ N వచ్చేసరికి 200, n1 మైనస్ n2 అంటే 202 మైనస్ 1. టోటల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే 12.63 m అనేది మనకి డిఫైన్డ్ వాల్యూ. సో ఇది ఇట్లానే వచ్చిందమ్మా. 17,444 అనేది సేమ్ వాల్యూ ఇక్కడ. $444 is equal to 12.63 meters. సో ఇప్పుడు m ఒక్కదాన్ని బయటికి తీసుకొస్తే సరిపోతుందిగా. సో m ఒక్కదాన్ని బయటికి తీసుకొస్తేనమ్మా m is equal to 17,444 divided by 12.63. సో 17,444 divided by 12.63. సో ఇక్కడ వాల్యూ మిస్టేక్ పడిందమ్మా. ఇది 12.63 వేస్తే టోటల్ గా 13.81 kg. సో 13
1381 kg. So mass m is equal to 1381 kg వచ్చిందమ్మ. సో టోటల్ గా మాస్ m is equal to 1381 kg. సో మన క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేయాల్సింది అదే కదా. సో ఫైండ్ ది మాస్ ఆఫ్ ది రిమ్ ఆఫ్ ఏ ఫ్లై వీల్ అన్నాడు. ఇక్కడ కూడా మనం అదే కనుక్కున్నాం. మాస్ ఆఫ్ ది రిమ్ ఆఫ్ ఏ ఫ్లై వీల్ మాస్ m కాబట్టి 81 kgs. సో ఇది ఒక మోడల్ అమ్మ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. రెగ్యులర్ గా యూనివర్సిటీ ఎగ్జామ్స్ లో అడుగుతున్న మోడల్ ఇది కూడా. ప్రాక్టీస్ చేయండి ఇది కూడా. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ హ్యాస్ ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవమ్మా? ఓకే, థ్యాంక్ యూ.